ఐదవ తరగతి నుంచి 9వ తరగతి వరకు గురుకుల పాఠశాలకు సంబంధించి ఈ 2026 2027 సంవత్సరానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. ఎవరైనా సరే పేరెంట్స్ 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మీ పిల్లలని గురుకుల పాఠశాలలో చదివిపియాలనంటే అసలు ఈ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఈ అప్లికేషన్ చేయడానికి మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. వీడియో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే వీడియో ఏంది అనేది మీకైతే అర్థమవుతుంది. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్ చేయాలంటే వెబ్సైట్ యొక్క లింక్స్ ఇక్కడ ఉన్నాయి కదా. నేను లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. ఇక్కడ చూడండి, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ది అకాడమిక్ 2026-27 అని కనిపిస్తుంది కదా. ఈ 2026-27 సంవత్సరానికి సంబంధించి అప్లికేషన్ చేసుకునే వాళ్ళు మీరైతే ఎవరైనా సరే ఈ రెసిడెన్స్ స్కూల్కు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మహాత్మా జ్యోతి పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఎవరైనా సరే ఈ ఎంజేపీ స్కూల్స్కి అప్లై చేసుకునే వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నేను ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అదేవిధంగా ఇక్కడ చూడండి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సొసైటీ అని కనిపిస్తుంది కదా. ఈ సోషల్ వెల్ఫేర్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. 5th నుంచి 9th వరకు ఎవరైనా సరే ఈ గురుకుల పాఠశాలలో కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, సోషల్ వెల్ఫేర్లో కానీ, లేదంటే ఈ ఎంజేపీ స్కూల్స్లో కానీ మీరైతే అప్లికేషన్ అనేది అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ టు ఇంపార్టెంట్ లింక్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూడండి, 11వ తేదీ నుంచి స్టార్ట్ కావడం అయితే జరిగింది. 21వ తేదీ 1వ నెల 2026 జనవరి 21 వరకు టైం అయితే ఉంది. మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మోడల్ పేపర్స్ కనిపిస్తున్నాయి కదా, 5th 6th 7th 8th 9th. మీరు ఈ విధంగా మీకు మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో కూడా మీరు అయితే క్లిక్ చేసి మీరు మోడల్ పేపర్ ఎగ్జాంపుల్ కూడా చూసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ పేమెంట్ లింక్ అని కనిపిస్తుంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. దీంట్లో అక్నాలజ్మెంట్ నెంబరు, పేమెంట్, డేట్ ఆఫ్ బర్త్, ఒక ఫోటో ఈ విధంగా అడుగుతుంది. కానీ ఇప్పుడు పేమెంట్ అయితే కావడం అయితే లేదు, సర్వర్ రావడం అయితే లేదు. ఈ సర్వర్ రాగానే కూడా ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అసలు ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే క్యాండిడేట్ దగ్గర ఏముండాలి అని అంటే క్యాండిడేట్ యొక్క పేరు, అదేవిధంగా ఇంటి పేరు, స్కూల్ బోనోఫైడ్, అదేవిధంగా మొబైల్ నెంబరు, విద్యార్థి యొక్క ఆధార్ నెంబరు అంటే ఆధార్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కులం సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆదాయం సర్టిఫికేట్ ఉండాలి, చదువుతున్న స్కూల్ అడ్రస్ ఉండాలి, విద్యార్థి యొక్క ఫోటో, తండ్రి పేరు, తల్లి పేరు, గ్రామము, మండలము, జిల్లా పేరు, పాత జిల్లా పేరు, విద్యార్థి చదువుతున్న జిల్లా పేరు, పోస్ట్ బాక్స్ నంబర్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీ దగ్గర అయితే ఉండాలి. ఈ డీటెయిల్స్ ఉన్నవారు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎవరైనా సరే క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, బోనోఫైడ్ కానీ లేని వాళ్ళు మీ దగ్గరలోని మీ సేవలో అప్లికేషన్ చేసి క్యాస్ట్ ఇన్కమ్ అయితే తీసుకోండి, బోనోఫైడ్ స్కూల్ నుంచి అయితే తీసుకోండి. ఇది ఏ విధంగా అప్లికేషన్ చేయాలి స్టెప్ బై స్టెప్ కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. ఎవరైనా సరే 5 నుంచి 9 వరకు గురుకుల పాఠశాలలో చదువుతామని మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్ పిల్లలు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా ఇలాంటి విషయాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.